ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ పరిపాలన చీకటి రాజ్యం అవుతుంది అది ఇది అని. లాస్ట్ 5 years అలా ఉందండి. ఇప్పుడు వచ్చిన 6 నెలలకి ఇవన్నీ మాటలు కరెక్ట్ కాదు. వీళ్ళు టైం ఇవ్వాలి. టైం ఇచ్చి అన్ని పరిపాలన ఎలా ఉందనేది 5 సంవత్సరాల తర్వాత చెప్పాలి. కానీ ఇప్పుడే చెప్పేస్తే ఇంకా 6 నెలలు కూడా కాలేదు. అన్నీ చక్కబెట్టుకోవాలి కదా. అది నా ఉద్దేశం. వైసీపీ పార్టీ దాన్ని రాజకీయం చేయడంపై మీద తిరుపతి మీద వైసీపీ పార్టీ రాజకీయం చేయడం అంటే తిరుపతి మీద సంపాదించుకున్నారండి వాళ్ళు. గతంలో అనేక వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంది ఎక్కడ వాళ్ళ ఉనికిని కాపాడుకుంది ఎక్కడ అంటే ఏ మినిస్టర్ అయినా సరే ఎంతమందిని తీసుకెళ్లారు. అది తిరుపతి గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు. ఇబ్బంది కారణం ఏంటి? ఉచితాలు ఎక్కువగా ఇచ్చాడు ప్రజలకి. ఉచితాలు ఇస్తే అభివృద్ధి కుంటుపడిపోతుందిగా. అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మనకు ఆదాయం వస్తేనే అభివృద్ధి అంటాము అని ఇలా చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం కాడ నుంచి నాగార్జున ప్రాజెక్టు కాడ నుంచి ఎడమ కాలువ కుడి కాలువ వాటర్ రావడానికి, పోలవరం వాటర్ రావడానికి, గోదావరి నీళ్లు కూడా ఇంకా అనుసంధానం చేసి నదులు అనుసంధానం చేసి అది విమర్శ ఇది విమర్శ అది లేదు ఇది లేదు ఇది లేదు ఇవేమన్నా చేస్తుంటే చెప్పు. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? బాగుంది. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంకా బాగుంటుందని మేము అనుకుంటున్నాము. చాలా బాగా చేస్తున్నారు ఇప్పుడు వరకు కూడా. రోడ్లు పెన్షన్లు ఎలా ఉన్నాయి? పెన్షన్లు అయితే బాగున్నాయి. మహిళలకి ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి దాన్ని బట్టి బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మహిళలందరం కూడా ఇంప్రూవ్మెంట్ ఇంకా బాగా చేయాలని మా ఆశ, కోరిక మాది. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 7 నెలలు 8 నెలలు అవుతుందండి. దాని ద్వారా పాత గవర్నమెంట్కి ఇప్పటికీ వ్యత్యాసం అనేది ప్రజలు ఆల్రెడీ అందరూ కూడా గుర్తించారండి. ఎందుకంటే అప్పుడు ఎట్లాగా ఉండేది గవర్నమెంట్ రూలింగ్, ఇప్పుడు ఎలాగ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. సంక్షేమ పథకాలు ఎవరికి కావాల్సిన వాళ్ళకి అందుతున్నాయి. కానీ ప్రభుత్వం వచ్చేసరికి ఒక స్టెబిలిటీ అంటూ ఏర్పడ్డది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం కాదు రాష్ట్రం మొత్తం కూడా అంతా కూడా డిసిప్లిన్గా ఒక పద్ధతిగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా పరిపాలన సాగిస్తున్నారు. ఏ విధంగా ఎవరికి ఏ వర్గానికి ఏమి ఇవ్వాలా, ఏ వ్యక్తికి ఏది చెందాలా అది సక్రమంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ సక్రమంగా నడిపించుకెళ్తుంది. అన్నీ సక్రమంగా జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను.